పాక్ ఆక్రమిత కశ్మీర్లో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. శాసనసభ ఎన్నికల ముందు రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక భద్రతా దళాల కాల్పుల్లో 30 మంది వరకు మరణించగా 200 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఇక గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 27న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో మొత్తం 45 స్థానాలకు గాను 12 సీట్లను శరణార్థులుగా కేటాయించాడని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక ఈ నిర్ణయం స్థానిక ప్రజల రాజకీయ హక్కులను దెబ్బతీస్తోందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఇక మరోవైపు తమ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం హింసాత్మక చర్యలకు దిగిందని జేఏఏసీ నాయకులు మండిపడుతున్నారు.